హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అండ్ ఇండియా నర్సరీ మ్యాల్లో చూసిన కొన్ని స్టాల్స్ అండ్ మొక్కల గురించి నేను చెప్దామని వీడియో చేస్తున్నాను. ఇది అరణ్య స్టాల్. ఈ స్టాల్లో ఎన్నో ఎగ్జాటిక్ ప్లాంట్స్ ఉన్నాయి. చాలా రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ షేప్స్తో ఉన్నాయి. ఇవి చాలా బాగున్నాయి. చాలా పైకస్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇందులో 3 నుంచి 4 సైజుల్లో ఉన్నాయి ఈ ప్లాంట్స్ అన్నీ కూడా. ఈ ప్లాంట్స్ అన్నీ కూడా పెద్ద మొక్కలు వచ్చి 10,000 నుంచి 15,000 ఆ రేంజ్లో ఉంటాయంట. ఇంకా 20,000 ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఇందులో ప్రైస్. చిన్నవి కూడా ఉన్నాయి. వాటి ప్రైసెస్ వచ్చి 1,500 నుంచి 2,000 ఉంటాయని చెప్పారు. వీటిని సింగిల్ స్టెప్ ఫైకస్ ప్లాంట్స్ అని అంటారంట. ఇవి కూడా చాలా అందంగా ఉన్నాయి చూడడానికి. అవుట్డోర్లో పెట్టుకోవడానికి బాగుంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది చైనా ఆరెంజ్. ఫ్రూట్స్తో ఉంది ప్రతి ప్లాంట్ కూడా. ఇవి చూడండి, ఇవి ఎంత అందంగా ఉన్నాయి. ఒక దడిలాగా ఈ ప్లాంట్స్ని డిజైన్ చేశారు వీళ్ళు. ఎంత అందంగా ఉన్నాయి చూడండి. ఈ చైనా కెమిలి మొక్కలు చాలా బాగున్నాయి. అలాగే వీటితో పాటు చిన్న సైజు పైకాస్ మొక్కలు కూడా ఉన్నాయి. స్టాల్ చూడండి, ఎన్ని రకాల హ్యాంగింగ్ ప్లాట్స్ ఉన్నాయో. స్టాల్లో ఎంత కలెక్షన్ ఉందంటే చెప్పలేము. గులాబీలు, పైకాస్ ప్లాంట్స్, తర్వాత రోజ్ మొక్కలు, చాలా రకాల ఆరెంజ్, అలా ఎన్నో రకాలైన ప్లాంట్స్. ఈ హ్యాంగింగ్ ప్లాంట్స్ చూడండి, ఒక్కొక్క హ్యాంగింగ్ ప్లాంట్ ఒక్కొక్క డిఫరెంట్ టైప్. స్టాల్లో ఆయన సర్దుతూనే ఉన్నాడు, అయిపోతూనే ఉన్నాయి. ఎన్ని ప్లాంట్స్ చూడండి. వీటిలో చాలా సక్యులెంట్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇందులో స్నేక్ ప్లాంట్స్, ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్, ఒకటి కాదు ఎన్నో రకాల ప్లాంట్స్ ఉన్నాయి. ఇందులో కొన్ని రకాల మొక్కల పేర్లు అయితే కూడా నాకు తెలియదు. కొన్నిటికి రేట్లు పెట్టారు. ఇవి క్యాక్టస్ ప్లాంట్లు చూడండి, ఎంత నీట్గా డిఫరెంట్గా ఉన్నాయి. ముద్దలాగా 300 రూపీస్ అంట. ఈయన చూడండి, ఇంకా హ్యాంగింగ్స్ పెడుతూనే ఉంటే ఈ హ్యాంగింగ్ ప్లాంట్స్ అంత బాగున్నాయి అనమాట. చాలా మంది తీసుకుంటున్నారు. నచ్చితే కనుక మీరు తీసుకోండి. గార్డెన్ వరల్డ్ అనేది ఒక స్టాల్. ఇది నెల్లూరు వాళ్ళ చేత ఏర్పాటు చేశారు. ఇందులో ఉన్న ప్లాంట్స్ కలెక్షన్ కూడా సూపర్ అనమాట. ఇక్కడ బ్యాంబూ ప్లాంట్స్ చూడండి, ఎంత నీట్గా డెకరేట్ చేశారు. ఇక్కడ చూడండి, ఈ చెట్టు ఎంత అందంగా రెడీ చేశారు. ఇది చెట్టునే మళ్ళీ మొక్కలు పెట్టుకోవడానికి ఒక షేప్ చేసి దీంతో ఇలా పెట్టారు. ఇందులో సిరమిక్ ప్లాంట్స్ పెడితే ఎంత అందంగా ఉందో చూడండి. మళ్ళీ చిన్న ప్లాంట్స్ పెట్టి దాంతోపాటు చాలా ఫైకస్ ప్లాంట్స్ ఉన్నాయి. డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. ఇక్కడ ఈ గ్రాండ్ నర్సరీ మేళాలో ఈ స్టాల్లోనే అతిపెద్ద చెట్టు ఉంది. అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇవన్నీ కూడా మనకి మొక్కలు పెట్టుకోవడానికి స్టాండ్సే. ఇవి ఎంత నీట్గా ఉన్నాయి చూడండి. విల్లాస్లో వాటిలో అరేంజ్ చేసుకోవచ్చు. ఎంత నీట్గా ఉన్నాయంటే అంత నీట్గా ఉన్నాయి ఈ స్టాల్లో మొక్కలన్నీ. ఇవన్నీ కూడా ఇంట్లో పెట్టుకునే మొక్కలే. ఇవన్నీ చూడండి, పైకాస్ ప్లాంట్స్ డిఫరెంట్ స్టైల్స్లో డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇందులో కూడా ఇంత మాట్లాడితే కొంచెం రీజనబుల్ ప్రైసెస్కి ఇస్తానని చెప్పారు. ప్లాంట్ చూడండి ఎంత పెద్దది ఉందో. నర్సరీ మేళలోనే అతి పెద్ద మొక్క ఇది. 1,50,000 రూపాయలు అంటే ఈ మొక్కని. ఇది బోన్సాయిలోనే ఇది ఒక వెరైటీగా ఉండే పెద్ద మొక్క. స్టాల్లో ఇంకా చూస్తే చాలా చిన్న క్యాక్టస్ ప్లాంట్స్ అని, ఇండోర్ ప్లాంట్స్ అని, ఆక్సిజన్ ప్లాంట్స్ అని, ఇవన్నీ చూడండి ఎంత వెరైటీగా, ఎంత నీట్గా, ఎంత అందంగా కనిపిస్తున్నాయి చూడండి. ఒక్కొక్క మొక్క కూడా మొక్కలన్నీ కూడా సిరామిక్ పాట్స్లో పెట్టి ఇలా స్టాండ్లో పెట్టుకుంటే ఎంత నీట్గా ఉందో చూడండి. బ్యాంబూ ప్లాంట్స్ ఎంత అందంగా రొటేట్ చేసి బ్యాంబూ ప్లాంట్స్ రెడీ చేశారు చూడండి, ఎంత బాగున్నాయి. ఇవన్నీ కూడా సిరామిక్ పాట్స్ ఇండోర్గా పెట్టుకోవడానికి ఎంత అందంగా ఉంటాయో. ఇవి చాలా క్యూట్గా కూడా ఉన్నాయి. ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో. ఫైనల్గా ఈ స్టాల్లో ఈ మొక్కను చూడండి, ఎంత పెద్దగా, ఎంత అందంగా ఉందో. పేరు తెలిస్తే కమెంట్ చేయండి. ఈ మేళాకే అందం ఈ గణపతి గార్డెన్స్ వారి చామంతి మొక్కలు. ఎన్ని రంగులుగా ఒక బాల్స్ లాగా ఉన్నాయి చూడండి. ఈ మొక్కలన్నీ ఒక్క రంగు కాదు, 5-6 కలర్స్లో ఈ గణపతి గార్డెన్స్ కాకినాడ వాళ్ళు ఎవ్రీ ఇయర్ నర్సరీ మేళాకి ఈ మొక్కలను తీసుకొచ్చి అతి జాగ్రత్తగా స్టాల్స్లో పెట్టడం. వీళ్ళు చాలా బాగా చేస్తారు, ఆర్గనైజేషన్ కూడా. ఒక్కొక్క ప్లాంట్స్ మీరు చూడండి ఎంత నీట్గా బాల్స్ లాగా ఉన్నాయో. ఇవి చూడడానికి కళ్ళు సరిపోలేవు. వీళ్ళు కొత్తగా ఒక స్టాండ్ లాగా హ్యాంగింగ్ ప్లాంట్స్ని కూడా తీసుకొచ్చారు. ఈ స్టాండ్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. ఒకే స్టాండ్కి 5-6 కలర్స్ పెట్టి వాళ్ళు స్టాండ్స్ని రెడీ చేశారు. మీరు ఆ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా టేబుల్ మీద, అవి చాలా బడ్స్తో ఉన్నాయి. అవి తీసుకుంటే కనుక మీకు ఎక్కువ ఫ్లవరింగ్ రావడానికి, అన్నీ కూడా మన ఇంట్లోనే పూస్తే మనకి ఎంత మంచిగా ఉంటుంది.
ఈ స్టాల్ చూడండి. ఈ స్టాల్‌లో లేని గార్డెన్‌కి సంబంధించిన ఐటెమ్స్ లేవు. స్టాండ్స్ కానించి, పాట్స్ కానించి, ప్లేట్స్, తర్వాత స్ప్రే చేసుకునే బాటిల్స్, స్ప్రేయర్‌లో కూడా రకరకాలున్నాయి. మొక్కలు పెట్టుకోవడానికి స్టాండ్ చూడండి డిఫరెంట్ సైజెస్‌లో ఉన్నాయి. వాటితో పాటు ఇక్కడ బీటు మొక్కులని అలా చాలా బీటుకి సంబంధించిన వస్తువులు కూడా ఉన్నాయి. గార్డెన్ టూల్స్ మనం తవ్వుకోవడానికి, అలా మొక్కలు పెట్టుకోవడానికి అలానే ఉన్నాయి. కావాలంటే స్టాల్‌కి వెళ్ళి మీకు కావాల్సిన టూల్స్ అవి కొనుక్కోండి. ఈ స్టాల్‌లో చూడండి అన్ని కొబ్బరి పీచుతో చేసిన పిచ్చుగూళ్ళు, ఇల్లులు భలే ఉన్నాయి. న్యాచురల్‌గా అనిపించేటట్టుగా ఉన్నాయి. కంటెంట్ నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.